హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్. సో ఈ రోజు మా సిస్టర్ బర్త్డే సందర్భంగా అయితే మన యశ్వర్ నగర్ లో ఉన్నటువంటి రాస తెలంగాణ రెస్టారెంట్ కి అయితే వచ్చేసినాము. సో మా ఫ్యామిలీ అంతా ఇక్కడైతే వచ్చేసినాము. మా చెల్లి బర్త్డే. సో తనే మా సిస్టర్. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూసి ఉంటారు. సో ప్రస్తుతానికి అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసినాము. తందూరి చికెన్ అయితే చెప్పేసినాము, 2 ఫుల్. వెజ్ లో మాత్రం 2 స్టార్టర్స్ అయితే చెప్పేసిన. బేబీకార్న్ చిల్లీ ఒకటి, పన్నీర్ స్టిక్స్ అని చెప్పేసి అయితే పెట్టేసిన. సో ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత టేస్ట్ చేసి ఎట్లనే చెప్తా. ఆ తర్వాత ఇంకేం ఆర్డర్ చేద్దాం ఇక్కడ అనేది చూసేద్దాము. సో మొత్తం టోటల్ గా ఫ్యామిలీ అంతా ఉన్నాము. మా చెల్లి ఈమెదే బర్త్డే, మా బావ, మా అన్న, మా అరుణిత్, మా అన్న కొడుకు, అమ్మాయి మా అక్క, 2 సిస్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఆవిడ నా ఫ్రెండ్. హలో హాయ్ చెప్పాలి. హలో హలో హాయ్. మా చిన్న చెల్లు, మా సుహాస్. ఫ్యామిలీలో బిల్డర్ అయినా. సో అందరం అయితే ఇట్లా వచ్చేసినాం. మొత్తం మీద వెజ్ వాళ్ళకి అయితే వచ్చేసింది. చూద్దాము వడ్డిస్తున్నారు. సో ఇదైతేనేమో బేబీ చిల్లీ బేబీ కార్న్. ఇదేమో ఎగ్ చిల్లీ చెప్పినాము స్టార్టర్స్. సో కొందరు వెజ్, కొందరు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఉన్నారు. చూద్దాం టేస్ట్ ఎట్లుందో అడుగుదాం. నేను కూడా టేస్ట్ చేస్తా. సో ఇది చిల్లీ బేబీ కార్న్. టేస్ట్ అయితే అయితే స్వీట్ లా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎగ్ అనుకుంటా. ఎగ్ కాదంట, పన్నీర్ స్టిక్స్ అంట. ఒకటైతే వేసుకుంటున్నా, ఎందుకంటే మన నాన్ వెజ్ ఉంది. నాన్ వెజ్ ఉంటే మనకు వెజ్ పడదు కాబట్టి ఎక్కువ. సో ఇదైతే పన్నీర్ స్టిక్ అంట. టేస్ట్ చేస్తాం. ఇది మాత్రం సూపర్ ఉన్నది. బేబీ కార్న్ ఏదైతే చిల్లీ బేబీ కార్న్ ఉంది కదా, అది మాత్రం కొంచెం స్వీట్ అనిపించింది. పన్నీర్ స్టిక్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా తందూరి చికెన్ అయితే వచ్చేసింది. సో ప్లేట్ లో చూస్తున్నాం కదా, కలర్ ఇదంతా చూస్తే టెక్స్చర్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. సో టేస్ట్ చేసి అయితే చెప్తా ఎట్లుందో. సో మొత్తం మీద తందూరి చికెన్ అయితే వచ్చింది కదా. బిర్యానీ చాలా బాగుంది. ఓకే, మంచిగా ఉంది. वरंगल पुलाव मतलब बोन के साथ आएगा? बोनलेस सर, सभी बोनलेस ही है बिरयानी. బిర్యానీ నెక్స్ట్ బిర్యానీ అయితే చెప్పిండు మా బావ. బిర్యానీ బోల్ మరి ఆ బిర్యానీ ఎట్లుండో చూద్దాము. ఇక్కడ ఏంటంటే కొద్దిగా వెయిటింగ్ టైం చాలా ఉంది. ఒకటి ఫ్యామిలీస్ వచ్చిందంటే చాలా ఇబ్బంది అనిపించింది నాకైతే. మేమైతే మొత్తం ఫ్యామిలీ 12 మెంబర్స్ వచ్చినాము. ఆ 12 మెంబర్స్ కి ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చిండ్రు అనుకోండి, బిర్యానీ లీడ బయటలాగా ఫ్యామిలీ ఇట్లా అయితే దొరకట్లేదు. మనకి జంబో ప్యాక్స్ అవి దొరుకుతాయి కదా, అట్లయితే లేవు. సింగిల్ బిర్యానీసే చెప్పుకోవాలంట. అది ఒక్కటి కొద్దిగా వీళ్ళు మార్చుకుంటే బాగా అనిపించింది. ఇంకొకటి ఫుడ్ చాలా లేట్ ఉంది ఇక్కడ, అదొక్కటి మార్చుకోవాలనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే బిర్యానీస్ అయితే వచ్చినాయి. చికెన్ బిర్యానీలు చెప్పారు 4 బోన్లెస్. సో చూసుకుంటే ఫ్రై పీస్ బిర్యానీ. ఓకే, పులావ్ 2 బిర్యానీలు అంట, 2 ఏమో వరంగల్ బిర్యానీ స్పెషల్ అంట. చూద్దాం ఎట్లా ఉంటుంది టేస్ట్. పైన చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సో ఒక్క బిర్యానీలో 2 పీసులు అయితే ఇచ్చినారు. సైజు ఓకే. సో పులావ్ వేస్తున్నారు మనకైతే. చూద్దాం, టేస్ట్ చేద్దాం. ఇక్కడ వేరే రకంగా ఉంది పులావ్.
సో ఒక పీస్ అయితే వేసిండు. మొత్తం మీద 4 పీస్ల ఒక పులావ్లో కిतना పీస్ ఆతే భయ్యా? 7-8 పీస్. ఒక్క పులావ్లో మనకి 7 to 8 పీసెస్ వస్తాయంట చికెన్. ఇది చూద్దాము. సో మొత్తం మీద రాష్ట్ర తెలంగాణలో చికెన్ పులావ్ అయితే టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ బాగుంది. మీ గ్రేవీ కూడా బాగానే ఉంది. ఓకే. మామూలుగా పులావ్ అంటే మనము అన్ని దాంట్లో స్పైసెస్ ఏవైతే ఉంటాయో మొత్తము వేసి వండుతాం కదా ఆయిల్లో. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మరి కొద్దిగా బగారా రైస్ చేస్తాం చూడండి తెలంగాణలో, ఆ ఫీలింగ్ అయితే అనిపించింది. టేస్ట్ పరంగా చూస్తే ఒక మంచిగా ఉంది. పీస్ మాత్రం మంచిగా మెత్తగానే ఉడుతుంది. ఆ ఉప్పు కొద్దిగా స్పైసెస్ మాత్రం పీసెస్ మంచిగా పట్టింది. ఈ పులావ్ చికెన్ పులావ్ అయితే బాగానే ఉంది. బాగానే ఉంది బిర్యానీ. అక్కడ ఉంది టేస్ట్ చూడండి. అదే ట్రై చేయమని చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి పులావ్ అయితే టేస్ట్ చేసినాం కదా. ఇప్పుడు కొద్దిగా బిర్యానీ నార్మల్ దమ్ బిర్యానీ అయితే రైస్ పెట్టుకున్నాం. ఫ్లేవర్ చూద్దాం. సో చూద్దాం బిర్యానీ, దమ్ బిర్యానీ. ఓకే, పీస్ పడేయడానికి అయితే లేదు, మంచిగా ఉన్నది, తినొచ్చు. మనకు బిర్యానీ పులావ్ కాంబినేషన్ కి షోర్వా అయితే ఇచ్చినారు. ఈ షోర్వా కొద్దిగా టేస్ట్ చేద్దామని చూస్తున్నా. నాకైతే ప్లేన్ గా తినడమే ఇష్టం, పులావ్స్ కానీ బిర్యానీస్ కానీ. మీకు ఒక రోజు వంట చేసినాడు ఏంటి ఏంటి కర్రీ తీసుకొచ్చా? ఏందో షోర్వా ఇంకేమన్నా తెప్పియన్నా? నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు, బట్ ఓకే. అదే నాన్ వెజ్ తో చేయించారని అనిపిస్తుంది. కొద్దిగా పల్లి అవి వేసి చేసిరేమో, కానీ నాకైతే డైరెక్ట్ గా తింటే చాలా బాగా అనిపించింది. సో వెజ్ బిర్యానీ ఎట్లా టేస్ట్ ఎట్లుంది? వెజ్ బిర్యానీ సో వెజ్ బిర్యానీ నార్మల్ ఉందంట. ఇక వెజ్ లో మనం పెద్దగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. నాన్ వెజ్ పరంగా చూస్తే బాగానే ఉంది. ఇంకా మా వాళ్ళు అయితే ఆన్ డ్యూటీలో ఉన్నారు, చాలా లేట్ అయిపోయింది అప్పటికే. సో పాపం ఆకలి మీద ఉన్నారు కదా, పంపేస్తారు. ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే కంప్లీట్ అయిపోయింది ఫుడ్. లాస్ట్ లో పెరుగన్నం చెప్పినాము. సో పెరుగన్నం నేను చూపిస్తా. ఇది చూడండి పెరుగన్నం అంట. ఏందో మొత్తం పౌడర్ ఉంది, అంత ఆగమాగం ఉంది. అయితే వేస్ట్ అనిపించింది నాకు ఇక్కడ ఈ పెరుగన్నం. ఏంద్రా బాబా టేస్ట్ లేదు అసలు, ఏందో లాగా అనిపించింది నాకు. సో ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే మొత్తం ఇంకా పెరుగన్నం కూడా అయిపోయింది. ఆ పెరుగన్నం అయితే టేస్ట్ చేయకూరి, ఎవరైనా వచ్చినా కూడా పెరుగన్నం అసలు టేస్ట్ చేయకండి. నేనైతే ఇదే చెప్తా. ఇంకా మనకు టోటల్ గా బిల్ ఎంత అయిందో చూద్దాం ఫైనల్ గా. నాకైతే ఒక పులావ్ అయితే బాగా అనిపించింది. బేబీకార్న్ చెప్పినాం కదా, చిల్లీ బేబీకార్న్ వెజ్ లో, అదైతే వేస్ట్. ఎగ్ పన్నీర్ స్టిక్స్ అని చెప్పినాం కదా, అది ఓకే మంచిగా అనిపించింది. ఇంకా బిర్యానీ చికెన్ బిర్యానీ ఏదైతే చెప్తున్నామో బోన్లెస్, అది కూడా ఓకే. మరి బాగలేదని చెప్పలేము, మరీ బాగుందని కాదు. పులావ్ మాత్రం మంచిగా అనిపించింది, టేస్ట్ చేయొచ్చు మళ్ళీ వచ్చినప్పుడు. సో ఇవన్నింటికి మనకు ఎంత అయింది బిల్లు అనేది చూద్దాం. ఇక్కడ మాత్రం సర్వీస్ చెత్త అనిపించింది నాకైతే. ఎవ్వరు పట్టించుకున్నా లేరు ఇక్కడ, అస్సలు బేకార్ 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 సర్వీస్. మరి ఓనర్ ఏం చేస్తుండే ఏందో నాకు తెలియదు, కానీ ఎవరైనా ఓనర్ చూసి ఉంటే రెస్పాండ్ అవుతాడేమో అనుకుంటున్నా. ఆ ఫుడ్ లో కూడా ఇది బాగలేదంటే ఎవడు పట్టించుకోవటం లేడు. ఆ పెరుగన్నం అయితే మరి దరిద్రం ఇక్కడ అసలు. అండ్ ఫుడ్ రావడం లేట్, అసలు మొత్తం డల్ ఉన్నది. సర్వీస్ అయితే చెత్త.
సో మొత్తం మా బెటాలియన్ అంతా చూడండి అయిపోయింది. నైట్ అయితే టైం ఇప్పుడు ప్రస్తుతానికి 11:30 అయిపోయింది. సో ఇంకా కంప్లీట్ చేసుకున్నాము. ఇంటికి బయలుదేరే సమయం ఆసన్నమైంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే మనకి బిల్లు చూడండి చూపిస్తున్నా. రేట్స్ అయితే ఇట్లా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మొత్తం మీద రాస తెలంగాణలో డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసినాము. అక్కడ మనకి ఎంత బిల్ అయిందో అక్కడ చెప్పలేకపోయినా, ఇంకా అందరూ ఇంటికి వెళ్ళాలని హడావిడిలో ఉన్నారు. ఫ్యామిలీ అంతా వచ్చినాం కదా. సో మొత్తం మీద అయితే మేము తిన్న ఐటమ్స్ అన్నిటికి కలిపి 4,134 రూపాయలు అయితే అయ్యింది. ఇంకా రేటు పరంగా చూసుకుంటే మనకి తందూరి చికెన్ ఫుల్ 570 రూపీస్ అయితే ఛార్జ్ చేసారు. ఇంకా మేము స్టార్టర్స్లో వెజ్లో చూసుకుంటే చిల్లీ బేబికా అని చెప్పిన 284 రూపీస్. ఇంకా పన్నీర్ స్టిక్స్ ఒకటి చెప్పినాము 332 రూపాయలు పడ్డది. చికెన్ పులావ్ 313 రూపాయలు. చికెన్ దమ్ బిర్యానీ 313 రూపాయలు పడింది. ఇది రీజనబుల్ అనిపించింది నాకు. బయట ఏడైనా అంతే రేట్లు ఉన్నాయి కదా, కొన్ని చోట్ల 450 రూపాయల బిర్యానీ కూడా ఉన్నది. ఓకే. ఇంకా వెజ్ బిర్యానీ విషయానికి వస్తే 284 రూపాయలు. చికెన్ మన కర్డ్ రైస్ 189 రూపాయలు తీసుకున్నారు. అదేదో మైదా పిండిని వేసి నీళ్ళల్లో వేసి మిక్సీ పట్టి ఉప్పు వేసి ఏదో పోపు వేసి ఇచ్చినట్టే అనిపించింది. అదైతే వరస్ట్ ఉంది. అది వాళ్ళని పిలిచి కొద్దిగా కర్డ్ ఏమైనా ఎక్స్ట్రా ఇవ్వండి అయ్యా, ఇది అంతా గట్టిగా ఇచ్చారు, అసలు ఏముందంటే కూడా పట్టించుకోలేదు, అసలు రెస్పాన్సే కాలేదు వాళ్ళు. చెత్త సర్వీస్ ఉంది అసలు. ఇప్పుడే కాదు, ఇంత ముందుకు ఒకసారి వెళ్ళి నేను ఇంకోసారి వెళ్ళొద్దురా అంటే మళ్ళీ మా బావ వాళ్ళు ఏమన్నారంటే లేదు ఇప్పుడు మారిపోయింది, ఒకసారి మళ్ళీ ట్రై చేయాలంటే వెళ్ళి ట్రై చేసిన. అసలు మారింది లేదు పాడలేదు, ఆ సర్వీస్ ఇంకా అట్లనే ఉంది. చెత్త సర్వీస్ అండి అదైతే. మీకు కూడా ఒక ఈ లోకల్గా ఏస్రా నగర్ రాస తెలంగాణలో మీరు ట్రై చేసి ఉంటే, మన వీడియో చూసి ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని, మీకు ఎట్లా అనిపించిందో రాస తెలంగాణలో. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు కొంతమంది లేనోళ్ళు కూడా ఇలా రెస్టారెంట్లో తినాలనే ఉద్దేశం ఉంటుంది కదా, వాళ్ళ కోసము మామూలుగా ఇప్పుడు సింగిల్ బిర్యానీలో దొరుకుతుంది ఇక్కడ. ఏదైనా హండీ బిర్యానీయో లేకుంటే ఫ్యామిలీ బిర్యానీలు బయట దొరుకుతున్నాయి కదా, అలా ఏదైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా. మామూలుగా ఇప్పుడు ఇంతమంది మేమైతే 12 మంది వెళ్ళినాము. 12 మందిమే ఇప్పుడు 5 బిర్యానీలు 6 బిర్యానీలు చేసినాము. అవి ఎంత తిన్నా అసలు తిన్నట్టే అనిపించట్లేదు. ఆ క్వాంటిటీ చూస్తే ఇంత దాంట్లో ఇస్తున్నారు. అసలు ఎంత అని 12 మందికి ఎట్లా అని చేస్తాం చెప్పండి. 12 మంది 12 బిర్యానీలు తీసుకోవాలా. ఇంకా అక్కడ ఉన్న ప్రకారం ఒక్క చికెన్ బిర్యానీలో 2 పీసులు అయితే ఇచ్చారు. దమ్ బిర్యానీలో. పులావ్లో చూసుకుంటే 7 to 8 పీసెస్ వస్తాయంట. ఓకే, కానీ ఓనర్ ఏమైనా మన వీడియో చూసి ఉంటే ఇట్లా కొన్ని మార్పులు చేర్పులు ఏమైనా చేయండి. మీ అక్కడ ఉన్న వాళ్ళు సర్వీస్ అయితే చాలా దరిద్రంగా ఉంది సార్, మీరు అది కూడా మార్చుకోండి. ఎందుకంటే చాలామంది వీడియోలు చూస్తూ ఉంటాను నేను ఈ రెస్టారెంట్లో, చాలా బాగుందని చాలామంది చెప్తుంటారు. నేను చెప్తున్నా కదా, ఇది సెకండ్ టైం వచ్చినా మీ దాంట్లో. నాకు ఇప్పటికి కూడా అంతే అనిపించింది. ఆ సర్వీసు ఏదైనా ఆర్డర్ పెడితే చాలా లేట్ వస్తుంది, అది ఏందో అర్థం కాదు. ఆ పులావ్ మంచిగా అనిపించింది, కొద్దిగా చికెన్ పులావ్. బిర్యానీ కూడా మంచిగానే ఉంది, మరి తీసిపాడడానికి అయితే ఏం లేదు. కొద్దిగా మీరు సర్వీస్ మార్చుకొని కొద్దిగా చిన్న వాళ్ళు పెద్ద తరగతి వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా ఆ ఫుడ్ అందుబాటులో ఉండే విధంగా చూడండి. మీరు ఈ లోకల్గా మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా రాస తెలంగాణ ఏఎస్ నగర్ బ్రాంచ్లో తిన్న వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మీకు ఎట్లా అనిపించింది ఆ రెస్టారెంట్ మీద అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే రాస తెలంగాణలో డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం మా చెల్లి ముట్టడి సందర్భంగా. సో ఫైనల్ గా విషయం చెప్పినా కదా, కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఇంతకుముందు కూడా వచ్చినా నేను, చాలా సర్వీస్ అయితే దరిద్రం ఉంటుంది. సో మన వీడియో ఒకవేళ అది ఓనర్ చూస్తే మార్పులు చేస్తారని ఆశిస్తున్నా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.